దారి ఖర్చుకొని నందరాము వద్ద 100 రూపాయలు అప్పు తీసుకుని బాబా అనుమతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఎంత అదర్పూర్వకంగా. ఇప్పుడు అడుగు వివాహం కారణంగా వాలేరు వరకు వెళుతున్నాను కదా, కాశీ గయా యాత్రలు కూడా వెళ్ళటం మంచిదని నేను అనుకుంటున్నాను దేవా, నీ చరణాలు నమస్కరించి వేడుకుంటాను. మరి కాశీ గయా వెళ్ళిరానా అని అడిగాడు. బాబా మాధవరావు సంతోషంగా వెళ్ళడానికి ఆజ్ఞయించారు. బాబా మరలా అతనితో, నీవు అడుగుతున్న దానిలో అనుచితం ఎక్కడుంది? ఎందుకు అడుగుతున్నావు? ఏ కష్టం లేకుండా సహజంగా సంభవించే దానిని తప్పకుండా సాధించుకోవాలని చెప్పారు. అలా బాబా అతనికి అనుమతి ఇచ్చారు. మాధవరావు బండి వేసుకొని కొబ్బరిగా మార్గాన పడ్డేటప్పుడు అప్పాకోదే కలిశాడు. అప్ప మనోరాలిని తీసుకొని రావడానికి చాందావాడకు వెళ్తున్నాడు. కాశీ యాత్ర గురించి విని టాంగాల నుండి దూకాడు. కాశీ ప్రయాణం కాని తర్వాత డబ్బు లేదైనప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేకపోయాడు. మాధవరావు ధైర్యం చెప్పాడే అప్పాకు ఆలోచించవలసింది ఏముందా, ఈ అవకాశాన్ని తీసుకుని ఆనందంగా గడ్డలో కూర్చున్నాడు. అప్ప పోతే పార్టీలో ధర్మంతుడు, కానీ అప్పుడే చేతితో డబ్బు లేనందువల్ల కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత.